సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట. ఈ లెసన్ అనేది ఎంత ఈజీ అంటే చూడండి, మీరు పేపర్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలో చెప్తాననమాట. ఈ లెసన్ చెప్పిన తర్వాత మీకు ఎలా క్వెషన్స్ అడిగినా కూడా మీరనేది ఒక్కటే ఆన్సర్ రాయాలి. ఏది? అది సమ్మరీ రాయాలనమాట. అంటే ఎస్సే రాయాలనమాట. మొత్తం లెసన్ అంతా రాయాలి. ఏ క్వెషన్ అడిగినా కూడా. సో, క్వెషన్ ఎట్లా కనుక్కోవాలి? ఇది ఆ లెసన్ నుంచి వచ్చిందే. ఇది సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి వచ్చిందే అంటే గనక మీరు లెసన్ అంతా విన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకేనా? సో, పేపర్లో ఎలా ప్రెజెంట్ చేయాలి? ఫస్ట్ ఒక క్వెషన్ అడుగుతారు. ఓకేనా? క్వెషన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ లెసన్ వినండి. క్వెషన్స్ అడుగుతారనమాట మీకు. అప్పుడు మీరు సైడ్ హెడ్డింగ్స్ ఇవి రాయాలన్నమాట. ఫస్ట్ టైటిల్ రాయాలి. టైటిల్ అంటే నేమ్ ఆఫ్ ద లెసన్ అని కూడా రాయొచ్చు మీరు. నేమ్ ఆఫ్ ద లెసన్, తర్వాత పెన్నెడ్ బై అంటే ఎవరు రాశారు, తర్వాత అతని నేషనాలిటీ ఏంది, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇంకా టైటిల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద లెసన్. నేమ్ ఆఫ్ ద లెసన్ ఏంది? సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. లెసన్ పేరు కూడా మీకు తెలియాలన్నమాట. ఓకేనా? క్వశ్చన్లో మెన్షన్ చేయరు మీకు లెసన్ నేమ్. యూ షుడ్ నో అనమాట. సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది లెసన్ నేమ్. సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. పిన్నెడ్ బై ఎవరు పెన్ చేసి అంటే ఎవరు రాశారు అంటే కనుక డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్. ఇతని నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఓకే. సో, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇంటర్నెట్ నుంచి తీసుకున్నారనమాట. అందుకని ఇక్కడ మీకు నోన్ ఫర్, మ్యాగ్నమ్ ఒపస్ అనేటివి ఇవ్వలేరు. ఓకేనా? నెక్స్ట్ టైటిల్. అతనికి ఏమని టైటిల్ ఉండేదంటే కనుక అతనికి పద్మశ్రీ వచ్చిందనమాట. పద్మశ్రీ. తర్వాత ఇతన్ని మధురైస్ ప్లాస్టిక్ రోడ్ మ్యాన్ అని కూడా పిలుస్తారనమాట. పద్మశ్రీ వచ్చింది, ఇంకా మధురైస్ ప్లాస్టిక్ రోడ్ మ్యాన్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ రాయాలన్నమాట. ఆన్సర్ ఏం రాయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, డాక్టర్ వాసుదేవన్ డెవలప్డ్ ఏ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నాలజీ టు రీయూజ్ ప్లాస్టిక్ వేస్ట్. ఇప్పుడు చూడండి, లైక్ మీరు ఓన్గా కూడా రాయొచ్చు, లెసన్ చెప్తా. సో, లైక్ మన ఇండియాలో మనం ఎక్కడైనా కూడా చూస్తే మన సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో డైలీ చాలా చాలా ప్లాస్టిక్ వేస్ట్ అనేది మనం వాడతామన్నమాట. ఓకేనా? సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ చాక్లెట్ తిన్నాను, ఇది కూడా ప్లాస్టిక్ వేస్టే కదా. సో, ఇది ఎక్కడ మీరు డంప్ చేసేస్తారు. ఓకేనా? ఇది డంప్ చేసేసిన తర్వాత అది ఎక్కడికో వెళ్ళేసి మొత్తం ల్యాండ్ అంతా డిస్టర్బ్ చేసేస్తుంది. ఒక్కటే దగ్గరే డంప్ చేస్తారు. సో, చాలా ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోతుంది అనమాట చాలా వరకు. ఓకేనా? సో, ఇతను లైక్ ఫస్ట్ నుంచి అతనికి దాని మీదే ఆలోచన అనమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి అని చెప్పి. ఓకేనా? ఇతను రాజగోపాలన్ వాసుదేవన్ స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకొని డాక్టరేట్ కూడా తెచ్చుకున్నాడు అనమాట. సైన్స్ స్ట్రీమ్లోనే చదువుకున్నాడు, అందులోనే డాక్టరేట్ కూడా తెచ్చుకున్నారనమాట. ఓకేనా? సో, అతను తమిళనాడులో పుట్టారనమాట. హీ బోర్న్ ఇన్ తమిళనాడు. ఓకే. సో, అతను ఎప్పుడు చూసినా అతను సైంటిస్ట్ కదా. ఓకేనా? అతను సైంటిస్ట్ అయినప్పటికీ కూడా అతను ఎప్పుడు ఎలా ఉండేవాడంటే ఏదో పండిత్‌లాగా ఉండేవాడనమాట. సాంస్క్రిట్ పండిత్ ఏమో అని అనుకునేలాగా ఉండేవాడనమాట. ఎందుకంటే గనక అతనికి ఎప్పుడు అతని ఫోర్ హెడ్ మీద నామాలు అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా? విభూది ఉండేదనమాట. ఓకేనా? ఇంకా భగవద్గీత ఎప్పుడు హ్యాండ్‌లోనే క్యారీ చేసేవారనమాట. ఎవరు? డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్. ఓకేనా? సో, ఇది చూసి అలా అనుకున్నారనమాట. అతను ఫ్యూచర్ చెప్పారు ఇప్పుడు. ఓకేనా? సో, అతను ఎప్పుడు ప్లాస్టిక్‌ని అంటే ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా రీయూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు అతను ఆలోచించేవాళ్ళనమాట. ఎప్పుడు చాలా డేస్ నుంచి ఆలోచించేవారు. ఒక్కసారి అతనికి ఒక ఐడియా వచ్చిందనమాట. అతను ఏమనుకున్నాడు, ఎందుకు రోడ్స్ కన్‌స్ట్రక్ట్ చేయకూడదు మనం ప్లాస్టిక్‌తో అని అనుకుంటాడనమాట. సో, అప్పుడు ఏం చేస్తారు అంటే గనక రీయూజ్ చేద్దాం ప్లాస్టిక్ వేస్ట్‌ని. ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని రోడ్స్ కట్టడానికి ఎందుకు యూజ్ చేయొద్దు అని చెప్పేసి దాన్ని రోడ్ కన్‌స్ట్రక్షన్ లాగా యూజ్ చేస్తారనమాట. ఓకేనా? హీ రిఫ్యూజ్డ్ లుక్రాటివ్ ఆఫర్స్ ఫ్రమ్ ప్రైవేట్ కంపెనీ యాజ్ హిస్ ఓన్లీ ఎయిమ్ టు వాస్ సర్వ్ ద నేషన్. ఓకే. ఇతని ఐడియా నచ్చిన ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, అతనికి ఏమనుకున్నాడు, ప్రైవేట్ కంపెనీ అతనికి అతని టాలెంట్‌ని తీసుకుందాం అనుకున్నారు. నీకు మనీ ఇస్తాం, నువ్వు ఇట్లా చెప్పు, మాకు ఇచ్చేసేయి నీ ఐడియా అని చెప్పేసి. కానీ అతను అస్సలు ఒప్పుకోలేదనమాట. అతను ఏం చెప్పారు, నా ఎయిమ్ నా నేషన్‌ని సర్వ్ చేయడం. సో, నేను ఇది ఫ్రీగానే చేస్తాను, నేను ఎవరికి డబ్బులకి ఇలా తీసుకొని ఇలా చేయలేను అని చెప్పి చెప్తాడనమాట. అతని ఎయిమ్ ఏంటంటే నేషన్‌కి సర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? హీ గిఫ్టెడ్ ద పేటెంట్ ఆఫ్ హిస్ ఇన్వెన్షన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఫ్రీ. ప్రైవేట్ కంపెనీ డబ్బులు ఇస్తా అన్నా కూడా ఇవ్వలేదన్నమాట అతను ఏం చేశాడంటే కనుక గవర్నమెంట్కి ఫ్రీగా అతని ఐడియాని ఇచ్చేసినాడు అనమాట. పేటెంట్ ఇచ్చేసినాడు అతని గవర్నమెంట్కి, అతని ఐడియాని మొత్తం ఇచ్చేసినాడు అనమాట. ఓకేనా?
ఇప్పుడు ప్లాస్టిక్ రోడ్స్ ఏవేవైతే ఉంటాయో అది ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారంటే కనుక తారు బిటుమెన్ ఉంటుంది చూడండి. లైక్ ఇది తారు బిటుమెన్ యూజ్ చేస్తారు నార్మల్ రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. రోడ్ బేస్ చేస్తారు కదా, దానికి లేయర్స్ ఆఫ్ రోడ్ని చేయడానికి తార్ అండ్ బిటుమెన్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఏదైతే ఇతను యూజ్ చేస్తాడో అంటే ఇతను ప్లాస్టిక్ రోడ్ చేస్తాడు చూడండి, అది చాలా లో కాస్ట్ అనమాట. ఇంకా నార్మల్ రోడ్స్ తార్ అండ్ బిటుమెన్తో చేసిన రోడ్స్ కన్నా కూడా చాలా ఇయర్స్ ఉంటుంది, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. అవి 10 years ఉన్నాయనుకోండి, ఈ ప్లాస్టిక్ రోడ్స్ అనేటివి 60 years వరకు ఉంటాయి అనమాట. అప్రాక్స్గా 60 years వాటర్ ప్రూఫ్ అనమాట. 60 years వరకు ఉంటాయి అనమాట. ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. హెవియర్ లోడ్స్, ఎక్కువ హెవీ లోడ్స్ వెళ్ళినా కూడా అవి స్క్రాచెస్ పడవు. నార్మల్ రోడ్స్ ఏంది, ఏమైనా ఎక్కువ హెవీ వెహికల్ వెళ్ళిపోయింది అనుకో మొత్తం ఏంది పిట్స్ పడిపోతాయి అనమాట రోడ్ మీద. అలా కాకుండా ఈ ప్లాస్టిక్ రోడ్ ఏదైతే ఉందో చాలా తక్కువ కాస్ట్లోనే చాలా హార్డ్గా ఉంటుంది, 60 years వరకు ఉంటుంది. ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా. ఓకేనా. ఇంకా హెవీ లోడ్స్ వెళ్ళడానికి కూడా క్యారీ అవుతాయి అనమాట. జీరో మెయింటెనెన్స్, అంత మెయింటెనెన్స్ కూడా చేయకపోయినా కూడా అది ఉంటుంది అనమాట. జీరో మెయింటెనెన్స్ కావాలన్నమాట. ఓకేనా. ఇదంతా ఇతను ఐడియా చెప్పారనమాట. ఏపీజే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏది అతని ఇన్వెన్షన్ ఏదైతే ఉందో డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ ఇన్వెన్షన్ చూసి అతన్ని ఎంకరేజ్ చేసినాడు అనమాట ఏపీజే అబ్దుల్ కలాం. అతను ఎప్పుడు మోటివేషన్ చేసేవాడు, నువ్వు చేసింది కరెక్ట్, ఏదో ఒక రోజు నీకు మంచి రికగ్నైజేషన్ అనేది వస్తుంది, నువ్వు మంచిగా ఉంటావు ఏదో ఒక రోజు అని చెప్పి చెప్తాడనమాట. ఓకేనా. అన్న విధంగానే అబ్దుల్ కలాం అన్న విధంగానే వర్డ్స్ అనేటివి ట్రూగా అయినాయి అనమాట. అతని డిటర్మినేషన్, అతను సెల్ఫిష్నెస్ లేకుండా, ఓకేనా, ఇంకా ఇన్నోవేషన్తో అతని డిటర్మినేషన్తో సెల్ఫిష్నెస్ లేకుండా ఏదైతే డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ చేశాడో అతని డ్రీమ్ కూడా అతన్ని గెలిపించింది అనమాట. ఓకేనా. సో దీనివల్ల ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వచ్చిందనమాట ప్లాస్టిక్ పొల్యూషన్కి. ఓకేనా. అతని వర్క్స్ స్టాండ్ ఆన్ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైంటిఫిక్ అచీవ్మెంట్ డిటెక్టెడ్ బై సర్వీస్ ఆఫ్ ద సొసైటీ. సర్వీస్ కూడా చేశాడనమాట. ఇది అతను ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే లైక్ అతను ఎంత గొప్ప కదా, అతని సర్వీస్ ఆఫ్ సొసైటీ, అతను ఏం సెల్ఫిష్నెస్ లేకుండా చేశాడు. సో ఇలాంటి వాళ్ళ గురించి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మీరు ఇది రాస్తారు, ఆన్సర్ రాస్తారు, ఇప్పుడు చెప్పింది అంతా రాస్తారు, ఓన్గా రాయండి, నో ప్రాబ్లం. తర్వాత కొటేషన్ రాస్తారు. స్టాప్ ద పొల్యూషన్, బీ ద పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. స్టాప్ ద పొల్యూషన్, బీ ద పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. ఇది రాసేయండి. ఓకేనా. క్లోజ్. ఇదనమాట సొల్యూషన్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. Name of the poem Solution of the Plastic Pollution, penned by Dr. Rajagopalan Vasudevan, nationality Indian, adopted from internet, title Padma Shri, Madurai's Plastic Road Man. Okay, thank you for watching. If you like this, please subscribe. Bye.